బాబాయ్, ఇంతకీ మమ్మీ డాడీ ఎప్పుడు వస్తున్నారో మీకెవరిని చెప్పారా? ఇంకా డేట్ ఫిక్స్ కాలేదమ్మా. ఓ, సంజయ్ ని డాడీకి ఇంట్రడ్యూస్ చేయాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది బాబాయ్ నాకు. ఒకేసారి మీ ఎంగేజ్మెంట్ లోనే పరిచయం చేయమ్మా. ఏంటి బాబు, ఏం ఆలోచిస్తున్నారు? అదృష్టం పడిసం పట్టినట్టు పట్టేసరికి ఆనందంతో తబ్బి ఉబ్బైపోతున్నాడు. నోటి వెంట మాట రావట్లేదు సార్. అవునా? ఇదేం చూసారు బాబు, మీ ఎంగేజ్మెంట్ మన స్టేట్ లోనే ఎవరూ చేయనంత గ్రాండ్ గా చేస్తాం. సోషల్ మీడియాలో మీ పెళ్లి ఈవెంట్ ఒక వారం రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంటుంది. సరే అమ్మా, మీ ఇద్దరూ కలిసి మొదలు పెట్టబోతున్న ఈ ఫస్ట్ బిజినెస్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఫోన్ కాల్ దూరంలో ఉంటాను. ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కి అటెండ్ అవ్వాలి. వస్తానమ్మా. సరే బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే యంగ్ మ్యాన్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రపోజ్ చేసిన బిజినెస్ ఐడియాని ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా బాబాయ్ ఓకే చెప్పటం ఇదే ఫస్ట్ టైం. దిస్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. అండ్ యు నో వాట్, మనం స్టార్ట్ చేయబోయే ఈ కొత్త బిజినెస్ కి నువ్వే ఎండివి. రే కాకి, వెంటనే వెళ్ళి ఇంకొక డ్రైవర్ ని చూడు. ఓకే మేడం. లవ్ యూ సో మచ్ సంజయ్. ఐ లవ్ యూ సో మచ్. మన బిజినెస్ లాగే మన లైఫ్ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. నాకు ఎలాంటి వాడు రావాలని కోరుకున్నానో అంతకంటే గొప్పవాడు దొరికాడు. ఈ మయూరి మనసు పడిన దాన్ని మిస్ అయిన చరిత్రే లేదు. నువ్వు ఫిక్స్ అయిపో సంజయ్. నా నుండి నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. కొంపలు అంటుకున్నాయి మేడం. అప్పుడు కాల్ చేయాల్సింది ఫైర్ సర్వీస్ కదా, నా దగ్గరికి రావడం ఎందుకు? మీకే తెలియకుండా మీ కొంపలు అంటుకుంటుంటే ఎవరికో ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి మేడం? ముందు మీకే కదా చెప్పాలి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? చూడండి మేడం, మీకే తెలుస్తుంది. ఏంట్రా ఇది? నా అనుకుంటున్న సంజయ్ నా శత్రువైన దేవకి కొడుకా? ఈ విషయం తెలియకుండా తనని పిచ్చిగా ప్రేమిస్తున్నాను. ఈ విషయం నేను అందరికీ చెప్పేశానే. మీరు అంతవరకే ఆలోచిస్తున్నారు మేడం. మీరు ప్రేమించే ఆ డ్రైవరు, అదే ఆ సామ్రాట్ కి పెళ్లి కూడా అయింది. ఆయన భార్య ఎవరో కాదు, మన దగ్గర అకౌంట్స్ చూస్తున్నా శ్రీవల్లి ఉందిగా, ఆవిడ గారే. యు చీటర్స్! నన్ను మోసం చేస్తారా? అది కాదు మేడం. షట్ అప్! నువ్వు మాత్రం మాట్లాడుకో. నువ్వు నోరు తెరిస్తే ఏం చేస్తానో నాకు తెలీదు. ఏమైంది మేడం, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ది గ్రేట్ దేవకి గారి ఏకైక పుత్రుడివి నువ్వు. అలాగే దేవకి గారికి అన్ని విషయాలలోనూ సరితూగే అత్తకు తగ్గ కోడలు ఈ శ్రీవల్లి. నా దగ్గర అబద్ధాలు చెప్పి పనిలో చేరి
నన్ను ఇంత మోసం చేసిందే కాక ఇంకా ఏం జరిగింది అని ఆ అమాయక ఫేసెస్ తో నన్ను అడుగుతున్నారా? మేము మిమ్మల్ని ఏం మోసం చేయలేదు మేడం. మాకు పని కావాలి కాబట్టి మీ దగ్గర పనిలో చేరినాం. నిజానికి నేను మీ దగ్గర పనిలో చేరినట్టు మా ఆయనకు కూడా ఇప్పటిదాకా తెలియదు. ఏంటి శ్రీవల్లి, నువ్వు కూడా మేడం దగ్గర పనిలో చేరావా? అవండి, మీరొక్కరి కష్టపడుతుంటే నేను చూసి తట్టుకోలేక నాకు చేతనైనంత సాయం చేద్దామని నేను కూడా పనిలో చేరినా. ఈ విషయం మీతోటి చెప్తే వస్తుంటారని మీ దగ్గర దాచిపెట్టిను. నన్ను క్షమించండి. నువ్వేం చేసినా ఒక అర్థం ఉంటుంది. నిన్నెప్పుడూ నేను తప్పు పట్టనని నీకు తెలుసు కదా. Stop it! ఇప్పుడు టాపిక్ మీ అభిమానాలు ఆప్యాయతలు కాదు, నాకు జరిగిన అవమానం. మీరిద్దరు భార్యాభర్తలను తెలియక నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నీకన్నా ముందు తనకే చెప్పాను. నీతో పెళ్ళన్న సంతోషం తనతోనే పంచుకున్నాను. అయినా కూడా తనకేమి తెలియనట్టు నటించిందంటే మీ భార్యాభర్తలిద్దరూ కలిసి నన్ను మోసం చేయాలనుకున్నారు కదా. మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు గాని నా భార్యకు గాని ఏమాత్రం లేదు మేడం. ఉన్న ఆస్తిని వదులుకొని వచ్చిన వాళ్ళం. మీ ఆస్తి కోసం ఎందుకు ఆశపడతాం? మన మీద అంత కోపంతో ద్వేషంతో ఇంట్లో నుంచి తరిమేసిన అమ్మ మళ్ళీ ఇలా పేపర్లో ప్రకటన ఇవ్వడం ఏంటి శ్రీవల్లి? ఇది ఇచ్చింది అమ్మేనా అని నాకు అనుమానంగా ఉంది. లేదండి, ఇది ఖచ్చితంగా అత్తయ్య గారిచ్చింది. వరలక్ష్మి వ్రతం రోజు ఆవిడ మనసులా మీ మీద ఎంత ప్రేమ ఉందో, కొడుకు కోసం ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో పక్కనే ఉండి నేను చూసిన్ను. మిమ్మల్ని దూరం చేసుకుని తన గుండెకి గాయం చేసుకున్నాడని అత్తయ్య గారు సమ చేసుకున్నారు. ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నాను. బావంటే నాకెంత ఇష్టమో చెప్పాను. అయినా నా గురించి ఆలోచించకుండా ఆ శ్రీవల్లి గురించి ఆలోచిస్తోంది. నా కోడలు అంటూ దాన్ని ఈ ఇంటి కోడలు చేసేసింది. ఇక ఈ ఇంట్లో నాకు విలువే ఉందమ్మా. బావతో పాటు దాన్ని ఈ ఇంటికి తీసుకొస్తే ఇంక నేనున్నా లేనట్టే. అదొస్తే నీకేంటమ్మా బాధ? రానివ్వు చూద్దాం. నీకు అర్థం కావట్లేదు. అత్త ఆ శ్రీవల్లిని బావకి భార్య అనుకుంటుంది. మీ అత్త అనుకుంటే సరిపోతుందా? ఈ కబుర్లు చెప్పడం కాదు, నాకు బావ కావాలి. బావ నాకే సొంతం కావాలి. అలా జరగలేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు కాస్త ఆగవే తల్లి. నిన్ను కాదని ఎవరినో తీసుకొచ్చి ఈ ఇంటి కోడల్ని చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? చెప్పండి మేడం. హలో, నీ అవసరం వచ్చిందిరా. ఎవరిని చంపాలి మేడం? సరే మేడం, మీరు ఫోటో పంపించండి, మిగిలింది నేను చూసుకుంటాను. ఇప్పుడే పంపిస్తాను. ఓకే మేడం.
దిగులు పడకు. నీకు అడ్డుగా ఉన్నది అడ్రస్ లేకుండా పోతుంది. ఈరోజు దాని చావు తప్పదు. అది చచ్చిందంటే ఇంక నీకెదురే ఉండదు కదా. నువ్వు అలా ఉండకే తల్లి, నేను చూడలేకపోతున్నాను. రేయ్ అదుగోరా. ఏయ్ 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 శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. ఏదైనా చెయ్యగలిగితే మీరు చెయ్యండి, నేనైతే వెళ్ళిపోతున్నాను. అరే సత్య, ఆగు సత్య. నీకేమన్నా పిచ్చి పట్టిందా? చెప్పేది ముందు విను. అమ్మా వదులు, నన్ను వెళ్ళనివ్వు. నన్ను వదిలే అమ్మా. చెప్పేది విను సత్య. వద్దని చెప్తున్నాను కదా. నన్ను వెళ్ళనివ్వు. వదలమన్నాను కదమ్మా. వద్దని చెప్తున్నాను కదా సత్య. ఏంటి, బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతే ఏం చేస్తావు? రోడ్డు మీద పడి అడుక్కు తినాలి, అంతకు మించి ఏం చేయలేవు. మరి ఇక్కడుండి మాత్రం చేసేదేముందమ్మా? బావని శ్రీవల్లిని చూసి బాధపడ్డం తప్ప. మనం ఇప్పుడు బాధపడినా కూడా వాళ్ళు ఎప్పటికీ బాధపడేలా చేయాలి. అంతేకాని నువ్వేంటే పిచ్చిదాన్లా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానంటావు? అమ్మా, నేను బావని పిచ్చిగా ప్రేమించాను. బావే నా ప్రపంచం అనుకున్నాను. కానీ బావ జీవితంలో నుండి ఆ శ్రీవల్లి వెళ్ళదని అర్థమైపోయింది. చూసావు కదా అత్తయ్య ఎలా వార్నింగ్ ఇచ్చిందో. అత్తయ్య వత్తాస్ కూడా పలుకుతుంది. ఏదో ఒకటి చేసి ఆ శ్రీవల్లిని బయటికి పంపించొచ్చులే అనుకున్నాను. కానీ ఈ రోజుతో నాకు ఆ నమ్మకం పోయింది. అందుకే నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. పిచ్చి మొహందానా, మనం ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం వస్తే దాన్ని శ్మశానానికి పంపిస్తాను గాని
ఈ ఆస్తి వదిలి మనం కదిలే ప్రసక్తే లేదు. అది ఈ జన్మలో జరగని పని. ఈ ఆస్తి అధికారం ఏ రోజుకైనా మనదే అని నమ్ముకుని ఇన్నేళ్లు ఆశగా ఎదురుచూశాను. అల్లుడు మనవాడైతే ఆస్తి మనది కాకుండా పోతుందా అనే ఆలోచనలో ఉన్నాం. కానీ మధ్యలో ఆ శ్రీవల్లొచ్చి మన ఆస్తిని అల్లుడిని తన్నుకుపోయింది. చూస్తాను నిన్ను ఇంతగా బాధ పెట్టిన దాన్ని ఎలా వదిలేస్తాను. దాని అంతు చూస్తాను. ఈలోపు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావంటే నీతో పాటు మేము కూడా రోడ్డెక్కాలి. ఆ తర్వాత మేము చేయడానికి ఏమీ ఉండదు. ఆస్తి లేక చేతిలో చిల్లి గవ్వలేక ముగ్గురం ఏ గుడి మెట్ల దగ్గర చేరి అడుక్కు తినాలి. చిన్న నాలాగే నీకు కూడా ముద్దపప్పులో నెయ్యి వేసుకుని తినడం చాలా ఇష్టం కదా. ఇదిగో నీకోసం చేశాను. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినాలి, సరేనా? శ్రీవల్లి, నువ్వు ఈ గుమ్మడికాయ కూర తిన్నావంటే పనసకాయలంటే 12 బిడ్డ పుడతాడు. నీకోసమే చేశానమ్మా, మొత్తం నువ్వే తినాలి. అదేంటమ్మా, ఏమైంది? నీకిక్కడ నచ్చలేదా? శ్రీవల్లి, ఆనంద బాష్పాలు కళ్ళ కూడా ఊహించినటువంటి ఆనందం కళ్ళ మొక్కటి కనబడేసరికి నీకెందుకమ్మ శ్రమ? గుళ్ళో అమ్మవారిని అలంకరించడం పుణ్యమే గాని శ్రమ కాదు మేడం. మేడం అంటూ ఇంకా నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా?
అత్తయ్య అని పిలవచ్చు కదా. అట్నే అత్తయ్య. ఆలోచించింది చాలు, వెళ్దామా? మనం అనుకునేది తప్ప అన్నీ జరగడం ఈ ఇంట్లో ఆనవాయితీ అయిపోయింది. ఆలోచించి బాధపడ్డం తప్ప చేసేదేముంది? చెయ్యాలి, అనుకున్నది అయ్యే వరకు చెయ్యాలి. ఇంకా నీకు నమ్మకం ఉందా? నాకైతే లేదు. నేను చెప్పింది చేస్తే అదే అవుతుంది. ఏంటది? నువ్వు నాన్న ఆస్తి కావాలి అనుకున్నారు. నేను మాత్రం బావ నావాడైతే చాలనుకున్నాను. అదృష్టం ఆమెడు దూరం నుంచి అట్నుంచి అటే పోతుంటే నువ్వు అనుకున్నదైనా మేమనుకున్నదైనా ఎలా జరుగుతుంది? చెప్పింది చెప్పినట్టు చెయ్యమ్మా. ఎలా జరగదో నేను చూస్తాను. సామ్రాట్ గురించి నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమో. మనసులో ఇష్టం అనేది పుట్టాక మనం చచ్చే వరకు అది చావదు. నాకు బావ కావాలి. తన కోసం చావనైనా చస్తాను, కానీ ఎవ్వరి కోసమో బావని వదులుకోను. ఈ రోజు గుళ్ళో బావ నా మెళ్ళో తాళి కడతాడు. కట్టేలా చేస్తాను. ఆ నమ్మకం నాకుంది. కాకపోతే ఒక్కటి, బావ నా మెళ్ళో తాళి కట్టే వరకు శ్రీవల్ని ఆ చుట్టుపక్కల కనిపించకుండా నువ్వే చూసుకోవాలి. సరే, కాని నువ్వు అనుకున్నది జరిగిన ఆస్తి మనదేగా. మా వల్ల కానిది నీ వల్ల అవుతుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ రోజు బావ నా మెళ్ళో తాళి కడతాడు. అది ఫిక్స్. ఏంటన్నారయ్యా నల్లబొట్టు పెట్టావు? లోపల పూజ చేస్తున్నానయ్యా. పూజ చేస్తున్నానని తెలియడానికి అలా బొట్టు పెట్టుకున్నావా? చిన్న, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అలాగేనమ్మా. కానీ ఊర్లోకి రాగానే ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. అవతయ్య, చాలా ప్రశాంతంగా ఉంది. సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. కార్లో లగేజ్ ఉంది, తీసుకొచ్చేసే. ప్రశాంతంగా ఉందా? ఆ? మీ మావయ్య గారు. ఆయన ఎందుకు చేశాడు? మాట్లాడు. హలో అన్నయ్య, చెప్పండి. బావకు కాల్ చేస్తే కలవట్లేదు. ఏమైందమ్మా? ఏమో అన్నయ్య, నాకు తెలీదు. సరే, బావని నాకోసారి కాల్ చేయమని చెప్పమ్మా. అలాగే. అవును, మీరు బయలుదేరి వస్తున్నారు కదా? మాదే ఉందిలే అన్నయ్య. ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చారుగా, అది చాలుగా వదినికి. అదేంటమ్మా,
మీరు ముఖ్యం కదా మాకు. అభిమానం ఉన్న చోట కోపం కూడా ఉంటుందమ్మా. కదా కరెక్టే కదా. మీ అమ్మ చెప్పిన తర్వాత కూడా కూర్చున్నావేంట్రా? పదా. నా చేతులు చూడు రత్తమ్మ, ఎంత మంచిగా వండినాయో. నీ అరచేతుల్లో గోరింటాకు నవ్వినట్టు అందంగా ఉంది. మా అత్తమ్మ పెట్టింది కాబట్టి ఇంత మంచిగా వండింది. అందులో నా గొప్పతనమేముంది? మా వాడి మంచితనం అది. ఆయన మంచితనం ఏంది? మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు అంటారు కదా. చిన్న మంచివాడు కాబట్టి నీ చెయ్యి మందారంలా పండుంటుంది. అందుకే అలా అన్నాను. ఆయన మంచితనమే కాదు, మీ గొప్పతనం కూడా ఉంది. నీ చేతులు పండడంలో నా గొప్పతనమే ఉందమ్మా. ఆయన మీ బిడ్డ కదా, ఆయనకి మంచితనం మీ రక్తంలోకించొచ్చిందే కదా. గప్పుడు గది మా అత్తమ్మ గొప్పతనమే కదా. అబ్బో, నా కోడలు చాలా తెలివిగలది. వెళ్ళి చిన్నాకి పండిన నీ చేతులు చూపించు. గట్ని వెళ్ళు. మన మంచి కోసం పూజ చేస్తున్నప్పుడు అందరం ఒకేసారి వెళ్తే బాగుంటుంది కదా. 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాంలే అత్తయ్య. సామ్రాట్, అటు చూడు. లక్ష్మీదేవిలా ఎంత చక్కగా ఉందో. నా దిష్టే తగిలేలా ఉంది. ఈ చీర నీకు చాలా బాగుంది. అవును, నగలెక్కడా? నా దగ్గరికి ఇవే ఉన్నాయి. అత్తమ్మ ఇలా ఉంటే కోడలు ఎలా ఉండాలి? నీ లెక్క నేను ఎప్పటికుండలేను. నీకేంటమ్మా, బంగారం బొమ్మలా ఉంటావు. మీరు బంగారం లెక్కుంటారు. బంగారం ముందు బంగారు బొమ్మ ఏం చేస్తుంది? నిన్ను బంగారంలా ఎలా తయారు చేయాలో నాకు తెలుసు.
చిన్న నీ చేత్తో ఈ గాజులు తొడగమ్మా. అది ఈ దేవకి కోడలంటే ఇలా ఉండాలి. సరే, టైం అవుతోంది, బయలుదేరదాం పదండి. అమ్మా, ఈ దీపం తీసుకెళ్లి నాగదేవత దగ్గర ప్రదక్షిణ చేసి రండి అమ్మా. అట్నే. శ్రీవల్లి